అందరికీ నమస్కారం. మామూలుగా మనం రెగ్యులర్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు ప్రత్యేకించి కేవలం ఒక అంశానికే నేను ఈరోజు పరిమితం అవుతా ఉన్నాను. నిన్న మొన్న రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ అంతా చూస్తూ ఉన్నాం. ఒక సీనియర్ పొలిటీషియన్గా 6 టైమ్స్ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తిగా, ఎన్నో మంది ముఖ్యమంత్రుల దగ్గర ఈ రాష్ట్రంలో పరిపాలన చూసిన వ్యక్తిగా, మరి ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత మీడియాతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరూ కూడా పిలవడం జరిగింది. రాజకీయాల్లో మనతో పాటు భవిష్యత్తు తరాలు కూడా ఈరోజు ఒక ఆందోళనలో పడే విధంగా రాష్ట్రంలో రాజకీయాలు తయారవుతూ ఉన్నాయి. చూస్తూ ఉన్నాం. నేను చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి తెచ్చిన వ్యక్తిని. మొట్టమొదటిసారిగా 1999లో అనకాపల్లి ఎంపీ దగ్గర నుంచి ఈ 30 ఏళ్ళు కూడా సుదీర్ఘ ప్రయాణం చేసిన వ్యక్తిగా, ఎప్పుడు కూడా లేని ఒక కొత్త వైఖరి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చింది. మనం చూస్తూ ఉన్నాం. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కూడా ఆయనైతే ఒక స్థాయి వరకు వెళ్ళాడు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని నీ తల్లి కడుపులో ఎలా పుట్టావు అని నువ్వు ఆలోచించుకునే విధంగా మాట్లాడితే ఆ రోజు అది పెద్ద సెన్సేషన్ అయింది. అంటే డెమోక్రసీలో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మాట్లాడిన మాటల్ని అందరూ ఖండించారు. అంటే చివరికి రాజశేఖర రెడ్డి గారు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాడు. ఆ విషయంలో నేను మాట్లాడిన ఉద్దేశం అది కాదు, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, నేను అలా మాట్లాడింది అది ఆయన మనోభావాలు కానీ చెప్తుంటే క్షమించని చెప్పి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. అంటే ఆ రోజులకి అది ఒక పెద్ద ఒక వింత పోకడ. మరి దాన్ని మించిపోయి ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం, ఆ పార్టీ ఆవిర్భావం కూడా ఎలా జరిగిందో ఒకసారి మనం అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ పుట్టుక, ఆ పార్టీ ఎదిగిన తీరు, ఆ పార్టీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పనిచేసిన తీరు, ఆ తర్వాత ప్రజల చేతికారానికి గురయ్యి ఈరోజు 11 సీట్లకు పరిమితమయ్యి అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేక ముఖం చూపించలేక సిగ్గుపడుతున్న జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీ నాయకుల యొక్క వైఖరి ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, ఇవన్నీ కూడా చూసిన తర్వాత సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే విధంగా ఈరోజు ఆ నాయకుల యొక్క ప్రవర్తన ఉంటుంది. సరే, ఇది ఒక్కొక్కటి చూసుకుంటే మామూలుగా పెద్దలు సామెత చెప్తారు, ఆవు చేలో వేస్తే దూడ గట్టును వేస్తున్నాం అని చెప్పని. ఆ పార్టీ అధ్యక్షుడు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు విన్న తర్వాత ఈరోజు సోకాల్డ్ మనం మొన్న జరిగిన నాయకులు కానీ, లేకపోతే గతంలో మాట్లాడిన నాయకులు కానీ, వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏలోనే ఆ సంస్కృతి ఉంది. ఆ పార్టీ డిఎన్ఏ అలాంటిది. ఒక్కసారి ఎవరెవరు ఏం మాట్లాడారనేది ఒకసారి మళ్ళీ మనందరం కూడా రికలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఆ పార్టీకి సంబంధించిన ఇతర నాయకులు మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ఏం మాట్లాడారు, లేదు ఆ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా మీకు ఒకసారి రికలెక్ట్ చేసుకున్న తర్వాత దీని మీద అందరికి కూడా తెలిసే విధంగా దీని మీద మనం చేయాలని కూడా అనుకుంటా ఉన్నాం. ఒక నిమిషం మీకు అది వాళ్ళ ఇవి కూడా చూపించాలనుకుంటున్నాను. మీకు గుర్తుంది, ఇటీవల ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారి గురించి ఒక అసభ్యకరమైన వ్యాఖ్య చేస్తే పార్టీ ఎలా రియాక్ట్ అయ్యిందో మీకు తెలుసు. అతన్ని పార్టీలో నుంచి ఆ వ్యాఖ్య చేసిన వ్యక్తిని సస్పెండ్ చేయడమే కాకుండా అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. వాళ్లే కాదు, ఎవరైనా నాయకులు కానీ లేకపోతే ఎవరైనా ఇతర పెద్దలు కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వేరే విధంగా అన్పార్లమెంటరీగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా దాన్ని ఖండించడం, అటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను మందలించడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో అటువంటి చేసే వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ మీరు అలా చేయండి అని చెప్పిన వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం.
ఆ పార్టీకి ఈ పార్టీకి ఇదే తేడా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి నిన్న మొన్న జరిగిన సంఘటనలు చివరికి కొంతమంది, నేను ఇప్పుడే లోపల టీవీలో చూస్తూ ఉన్నాను, కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు, దీన్ని చివరిగా సోషల్ యాంగిల్లో కూడా తీసుకొస్తూ ఉన్నారు. అంటే ఏదైనా ఒక తప్పు చేసిన వ్యక్తి, ఒక పర్టికులర్ క్యాస్ట్, ఒక ఎస్సీఓ, ఒక బీసీఓ, లేదా ఇంకొక ఓసీఓ, లేకపోతే ఏదైనా ఒక వ్యక్తి ఉంటే చివరికి అది ఆ తప్పు చేసిన వ్యక్తి ఏ క్యాస్ట్ అయితే ఆ వర్గం మీద దాడిగా వీళ్ళు చిత్రీకరించాలని కూడా ట్రై చేస్తూ ఉన్నారు. అతను చేసిన తప్పేంటి, అందులో ఏమున్నాయని చెప్పి ఆలోచించకుండా చివరికి అలాంటి దిగజారుడు రాజకీయాలు కూడా చేస్తున్న నేపథ్యం కూడా మనం గమనించాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఒక్కసారి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. అంత వ్యక్తిని ఇచ్చినా కూడా తప్పేమన్నా ఉందని అడుగుతా ఉన్నాను. గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. నా సిగ్గు, నా లజ్జ ఏమీ లేదు. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు. లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడని చెప్పండి. అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు, సిగ్గు అంతకన్నా లేదు, ఎంబారెస్మెంట్ లేదు, అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అంటే డిఐజీ అనేవాడు మాఫియా డాన్. సిగ్గుండాలి, ఆడన పోయి దుంకి సావాలి వీళ్ళంతా పోయి. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. అదే సినిమా డైలాగ్ రాసుకున్నాడు, డైలాగులు కొడితే కొట్టినాడు. వీళ్ళకి వచ్చే నష్టం ఏంది అంటాను నేను. సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి మీరు? ఆపేసేయండి, మూసేయండి. ఈరోజు పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. వడ్డీతో సహా మీరంతా చెల్లిస్తారు. అధికారులందరినీ, నాయకులందరినీ కూడా బట్టలు తీసుకుని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డిఎస్పీ అసలు ఇది ఏం మనిషి అని చెప్పి అర్థం కావడం అసలు. మూర్ఖులకి సన్నాసులు ఈ బతుకు కన్నా సాగు 1000 రెట్లు బెటర్ చెప్పారు. చంద్రబాబు నాయుడు వాళ్ళమ్మ మొగుడు ఒకే ఒక వెధవ, ఒకే ఒక సన్నాసి చంద్రబాబు గారు. సురేష్ గారు పనికి మన సౌడు దద్దమ్మ మెంటలు. చంద్రబాబు గారి కుటుంబంలో ఉండరు, 4-5 కొందరు మెంటలు. నువ్వు చేసేది నా పొచ్చు ఏక మొక్కతో సమానం. అడ్రస్ లేని నా కొడుకు, ఎవడో కూడా తెలవని నా కొడుకు, నీ బట్టి 210 గంటలు తెచ్చాడు కొడుకు అని చెప్పి పుత్రుల్ని పెంచుకున్నటువంటి ఆడికి చంద్రబాబు నాయుడు ఉండాలి. హైదరాబాద్ లో పిహెచ్డీ చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డీ చేశావు, చివరకు మాగుంట లేఅవుట్లో కూడా పిహెచ్డీ తెచ్చుకున్నావు. అది ఏంటా పిహెచ్డీ అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్ద కథ. ఆగ్రహి వేమరేఖ ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకున్నాను. అతను ఒక పిచ్చోడు. ప్రభాకర్ అన్నా, నువ్వు నిజంలో అన్నా చనిపోతావు, మరికన్నా ఎక్కడో దగ్గర నువ్వు లేపేస్తా, జాగ్రత్తగా ఉంది. ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యను కొట్టినాం అనుకున్నారా? అనుకున్నారా? ఆడంగి రథాలు నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. గాడికి వచ్చినట్టు నా వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తాను. పనికి మాలిన వాడిలాగా నువ్వెవడరా, నువ్వెవడు నేను అడుగుతున్నా. పనికి మాలిన వంట పడతాం, బట్టలు ఎవడు తీస్తాం, లాక్స్ కొడతాం. నా కొడకల్లర పార్టీ ఆఫీస్ లో వచ్చి నడిపే అమ్మకి ఒక అబ్బకి పుట్టుంటే నా కొడకల్లర ఎవడైనా గానీ తెలుగుదేశం ఎవడైనా గానీ రా, వాడెంత పెద్దోడైనా గానీ నేను పెట్టాను ఈ పోస్టులు చెప్పురా బయటికి. అమ్మకి అబ్బకి పుట్టుంటే ఇది కొచ్చే నా కొడుకల్లాగా పోస్టులు పెట్టటాలు, ఇంట్లో ఆడవాళ్ళ మీద పెట్టటాలు. ఏం మొగోళ్ళరా మీరు? ఏం మొగోళ్ళు అంటారు మీరు? లంగత్వానికి పాల్పడలేరా? లంగత్వానికి పాల్పడలేరా? లాంటి తొంగ వచ్చే కొడుకు అసలే బసలే, లాంటి తొంగ వచ్చే కొడుకు అసలే బసలే. అంటే ఇవన్నీ కేవలం కొన్ని మచ్చు తొనకలు, కొన్ని ఎగ్జాంపుల్సే. ఆ పార్టీలో ముఖ్యమంత్రి లేదు, మంత్రులు లేదు, స్పోక్స్ పర్సన్స్ లేరు, ఆడ లేదు, మగ లేదు. ప్రతి ఒక్కరు కూడా టాప్ టు బాటం అందరూ కూడా అదే వైఖరిలో ఉన్నారు. నేను మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను, ఇటువంటి
ఒక పొలిటికల్ పార్టీ ఈ సమాజంలో ఉండడం అవసరమా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, రాజకీయాల్లో డెఫినెట్గా విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద క్వశ్చన్ చేస్తారు, లేదు ఏదన్నా ఉంటే వాటి మీద కొన్ని ప్రెస్ మీట్లు పెడతారు, మాట్లాడతారు, కొంచెం ఘాటు విమర్శలు కూడా చేస్తారు. కానీ వ్యక్తిగతంగా ఒక అమ్మ అబ్బాలకు సంబంధించి లేకపోతే ఆ లకారాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే తప్ప ఇటువంటి వాళ్ళకి పరిష్కారం లేదని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ నేను ఎలక్షన్ కమిషన్కి కూడా ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఏదైతే చూపించానో ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఇవన్నీ ఎన్క్లోజ్ చేస్తూ ఈ పార్టీ స్టార్టింగ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఎలా ఉండింది, ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, పార్టీ పెట్టినప్పుడు ఎలా మాట్లాడారు, ఇవన్నీ కూడా మొత్తం ఒక డాక్యుమెంట్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఈ రోజుతో అయ్యేది కాదు. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ యువతరం ఉన్నారు, ఈరోజు చాలామంది రాజకీయాలు గమనిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద కూడా ఇది తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి మీ ద్వారా మళ్ళీ ఒకసారి అందరూ కూడా కోరుతా ఉన్నాను, సమాజంలో అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. దాని మీద మళ్ళీ చివరికి ఒక దీన్ని తెచ్చి నిన్న మొన్న వీళ్ళ మీద దాడులు చేశారు లేకపోతే ఇంకోటి చేశారని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు గుర్తుంది మీ అందరూ కూడా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏదైతే ఉంటుందో ఆ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఇది ఆ టైంలో వచ్చిన పబ్లిక్లో వచ్చిన ఉక్రోషం, కాబట్టి దాన్ని మనం ఏమంటాం, దాన్ని ఏమీ చేయలేమని చెప్పారు.